Hello, everybody. This is my first YouTube video. I mean, first full-length YouTube video. దీని ముందు నేను ఒక 3 షార్ట్స్ అప్లోడ్ చేశాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ కుకింగ్ అనమాట. అంటే పెద్దగా కుకింగ్ మనకు రాదు, బట్ నేర్చుకొని మంచిగా గుడ్ ఫుడ్ కుక్ చేసుకొని తినటం అయితే బాగా వచ్చు. తర్వాత సరే, ఇప్పుడు నేను ఫుల్ లెంగ్త్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నా గురించి మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత మిగిలిన వీడియోలన్నీ పోస్ట్ చేస్తే కొంచెం మర్యాదగా ఉంటుందని ఇలా చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ కెమెరాతో నేను నా ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను నా మొహం చూసుకోవడం కాబట్లే, నేను కెమెరా కాసి చూస్తున్నా, లెన్స్ కాసి. ఇప్పుడు నా మొహం చూసుకున్నాను అనుకోండి, ఏంటిది ఏటో చూసి మాట్లాడుతుంది పిచ్చదా అనుకుంటారు. ఇలా చూస్తే నా మొహం బాగాలేదు, నా మొహమే పిచ్చదానిలాగా ఉంది. బట్ ఏం చేస్తాం, కంటిన్యూ. ఓకే, సో నేను ఈ ఛానల్లో ముందు పోస్ట్ చేసే వీడియోస్ నేను ఈ ఛానల్లో ముందు పోస్ట్ చేయబోయే వీడియోస్ ఎలా ఉంటాయంటే, ఫుడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను నేను. యాక్చువల్గా నేను కరోనా టైంలో నేను 15 kilos తగ్గానండి ఒకేసారి, లైక్ దిస్. అది హెల్దీ ఫుడ్ వల్లే. ఎందుకంటే బయట తిండి దొరికేది కాదు కాబట్టి చచ్చినట్టు ఇంట్లో వండుకొని తినేవాళ్ళవి. సరే, అలాగే ఇంట్లో వండుకుంటున్నాం కదా అని మంచిగా ఆయిల్ తక్కువ వేసుకొని బజ్జీలు గిజ్జీలు వేసుకోకుండా లైట్ ఫుడ్ తింటూ నైట్ ఏం తినాలి, మార్నింగ్ ఏం తినాలి, ఇలా నేను ఒక మీల్ ప్లాన్ చేసుకొని తినేదాన్ని. 15 kgs తగ్గాను వితిన్ 2 months. బాగా తగ్గిపోయాయి. అంటే నేను మీకు ఫొటోస్ డిస్ప్లేలో ప్లే చేస్తా, లైక్ ఎంత సన్నగా అయిపోయినా. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బెంగళూరు వచ్చాక బాగా మెక్కి ఇలా అయ్యానమాట. బయట ఫుడ్ తినడం వల్ల, తినకపోవడం వల్ల ఎంత చేంజ్ ఉంటుందో బాడీలో మీకు ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. ఫొటోస్ అనే కాదు, రాను ఇంకా నేను ఈ ఇయర్ నుంచి రెజల్యూషన్ అనుకున్నాను, ఓవర్ యాక్షన్ చేయకుండా నేను అనుకున్నవన్నీ ఫాలో అయితే మంచిగా వెయిట్ లూజ్ అవుతాను. మీరే చూస్తారు, నేను ఎవ్రీ వీడియోలో చేంజెస్ మీకు కనిపించవచ్చు అని నేను అనుకున్నా, హోప్ఫుల్లీ. సో అయితే నేను ఫుడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతా. తర్వాత ట్రావెలింగ్ వీడియోస్ పెడతాను, ఇన్ కేస్ ట్రావెల్ చేస్తే పైసలు ఉంటే. సో ట్రావెల్ చేసినప్పుడు వీడియోస్ నేను నా జీవితంలో వెళ్ళిన ఏకైక ట్రిప్ కాశ్మీర్ ట్రిప్. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇంకా. కానీ ఏంటంటే మరీ అంత ఇలా ఇంటరాక్టివ్గా ఉండవు. ఏదో గెంతుతూ ఆడుకుంటూ తీసుకునే వీడియోలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. నా ఒరిజినల్ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు అందులో ఆ కోచ్ చేష్టలన్నీ కనిపిస్తాయి అన్నమాట. వెళ్ళి చూడండి ఒకసారి. అది అలా పక్కన పెడితే ఇంకా నుంచి నేను వెళ్ళే ట్రిప్స్ ఏవైతే ఉంటాయో, ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఎంత బడ్జెట్లో వెళ్ళాను అనేవన్నీ మీకు వీడియో తీసి వ్లాగ్ చేసి పెడదామని అయితే నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ వన్ మోర్ రిజల్యూషన్. హోప్ఫుల్లీ దట్ ఆల్సో విల్ వర్క్. అది వదిలేస్తే అవి కాకుండా వెల్నెస్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. వెల్నెస్ వీడియోస్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు నా జర్నీకి వస్తే నేను ఇంతకుముందు కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని, దానికన్నా ముందు టీచింగ్ టు కార్పొరేట్ ఆఫీస్, అండ్ నౌ ఐ యామ్ బిజినెస్ ఉమెన్ అంటే కాసుల వర్షం అని అనుకోకండి. జస్ట్ నాకు బ్రెడ్ బటరు వస్తుంది దాని నుంచే. ఓకే, సో ఎలా అంటే నేను ఒక హోటల్ రన్ చేస్తున్నా, మనుషులు పెట్టి అది రన్ చేసుకుంటున్నాను. ముందైతే నేనే వెళ్ళి నేనే కుక్ చేసి నేనే అమ్ముకొని రివ్యూస్ ఇవ్వండి సార్ అని అడుక్కునేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా 2 మనుషులను పెట్టి వాళ్ళకి ఎలా కుక్ చేయాలో నేర్పించి, అంటే నేను పెట్టిన మెన్యూలో ఐటమ్స్ ఎలా కుక్ చేయాలని నేర్పించి వాళ్ళని అక్కడ పెట్టేసి నేను ఇంట్లో ఉండి ఇక్కడ ఇంకో క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేశాను. క్లౌడ్ కిచెన్ గురించి కూడా మీకు చాలా టిప్స్ ఇస్తాను. ఎందుకంటే క్లౌడ్ కిచెన్ అనేది చాలామంది బాగా మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే, అమ్మ క్లౌడ్ కిచెనా, మళ్ళీ అదొక ఈదర్ ఫ్రాంచైజీ కొనాలి, లేదంటే మనం ఓన్గా మొత్తం ఇన్వెంటరీ అంతా తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకండి ఇన్వెంటరీ? అది అవసరం లేదు. క్లౌడ్ కిచెన్ చాలా బేసిక్ ఐటమ్స్తో, బేసిక్ సరుకులతో స్టార్ట్ చేయొచ్చు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మిక్సీ ఉందా, అంతే చాలు, స్టవ్
అంతే. ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు. సరుకులు తెచ్చుకొని పెట్టుకుంటారు. మీరు మీకు అనుకూలంగా ఉన్న సరుకులతో ఒక మెన్యూ ప్రిపేర్ చేస్తారు. ఎఫ్ఎస్ఎస్ఏఐకి అప్లై చేస్తారు. జొమాటో, స్విగ్గీలో ఎన్రోల్ చేసుకుంటారు. మీ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తారు. రోజుకి నేను చెప్తున్నా 10 ఆర్డర్లు వచ్చినా కూడా మీకు నెలకి ఇన్కమ్ ఒక 60,000 to 70,000 అయితే గ్యారంటీ. అగైన్ దాట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెన్యూ అండ్ ద ప్రైజింగ్స్. మీరు మరీ చీప్గా 100 రూపాయల ఐటమ్, 200 రూపాయల ఐటమ్ అంటే మీరు పెట్టండి, కానీ టూ హై పెట్టుకోకూడదు ప్రైజెస్, అలాంటి 2 లో పెట్టుకోకూడదు. ఒక యావరేజ్, ఒక డీసెంట్ అమౌంట్ పెట్టుకొని, ఎందుకంటే కష్టపడుతున్నారు కదా, ఊరికే ఎందుకు వాళ్ళు ఫుడ్ మనం. మళ్ళీ దాంట్లో జొమాటో వాడు, స్విగ్గీ వాడు మంచిగా వేస్తారు పర్సంటేజ్. సో అందుకే మీకు ఎలా లాస్ అవ్వకుండా, మిమ్మల్ని మీ డబ్బులు మీరు పెట్టుకోకుండా, నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మీకు ఏ లైసెన్సెస్ అవసరం ఉంటాయి, ఎలా ఎన్రోల్ చేయాలి, జొమాటోకి అయితే ఎలా, స్విగ్గీకి అయితే ఎలా. ఈ మధ్య ఈ పెద్ద పెద్ద సిటీస్లో లైక్ బెంగళూరు అండ్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై ఇంకా ఎక్కువ ఫుడ్ యాప్స్ ఉన్నాయి లైక్ మ్యాజిక్ పిన్, ఊబర్ ఈట్స్ అండ్ ఆల్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ మాత్రం మనకి స్విగ్గీ అండ్ జొమాటో. ఈ రెండు మనం టైఅప్ చేసుకుంటే మనం మంచిగా మనీ వస్తుంది. మన హార్డ్ వర్క్ కూడా ఉండాలి స్టార్టింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో దిస్ ఇస్ ఇట్. ఇంతవరకే చెప్పగలను. నేను రానున్న వీడియోస్లో ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ క్లౌడ్ కిచెన్ థింగ్, జస్ట్ నాకు ఒక కామెంట్ పెడితే నేను కామెంట్స్ బట్టి ఓకే ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట అని చెప్పి నేను స్టార్ట్ చేస్తా, ఆ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తా. అపార్ట్ ఫ్రమ్ దిస్, వెల్నెస్ అంటే నాట్ జస్ట్ ఎర్నింగ్ మనీ అండి, ఇంకా చాలా ఉంటాయి. మన బాడీని ఎలా చూసుకోవాలి, మనం పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, పక్క వాళ్ళ నుంచి ఎలా నష్టపోకూడదు, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎలా నేను చాలా ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేదాన్ని. అవుట్ ఆఫ్ యాంగ్షియస్నెస్ వచ్చేసేది నాకు. నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి అంటే నేను చాలా ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఏదైనా చిన్న విషయాన్ని ఎస్ నో అని చెప్పేసి సరిపోయేదానికి నేను మొత్తం ఇంకా ఇలా పెద్ద పెద్ద చాటభారతాలు రాసి ఇచ్చేదాన్ని అనమాట. సో అలాంటివి ఏమైనా ఉంటే మనలో మైనస్లో మనం రెక్టిఫై చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మన రూపం అంటే మార్చుకోలేము, కానీ బిహేవియర్, మన ఇంకా ఏముంటాయి అవన్నీ మార్చుకోవచ్చు కదా. స్వభావం అన్న బిహేవియర్ అన్న ఒక్కటే కదా. ఓకే, ఏదైతే అది అవ్వనివ్వండి, మనం మనల్ని చేంజ్ చేసుకోవచ్చు టు బికమ్ అ బెటర్ పర్సన్. అర్థమైందా? సో దిస్ ఇస్ ఇట్. సో దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో గాయ్స్. సో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అలాగే అందరూ చెప్తుంటారు కదా, నేను చూసేదాన్ని ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ గంట కొట్టండి. సో నేను ఏమైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే మంచిగా చిల్ అవుదాం. ఓకే, మంచిగా చిల్ అవుదాం. ఓకే, మంచిగా చిల్ అవుదాం. సో దట్స్ ఇట్ అండి. బాయ్ ఫర్ నౌ. విల్ మీట్ సూన్. వీక్లీ 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ వీ విల్ డిసైడ్ ఆన్ లైక్ కామెంట్స్ చేస్తే నేను ఏ టాపిక్స్ మాట్లాడాలి అన్న దాని గురించి నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. నాకు కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ గురించి నేను మీకు చెప్పాలి అన్నది. నేను చెప్పే విధానానికి మీరు కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఇదేంట్రా బాబు పిచ్చిదానిలో వాగుతుంది అనుకుంటారా, ఏం పర్లేదు. బట్ నెగిటివ్ కామెంట్ పెట్టకుండా జస్ట్ అలా వెళ్ళిపోతే చాలు. ఓకే, థ్యాంక్ యూ.